ఫ్రెండ్స్ అందరు గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఎంకే ప్రొడక్షన్. మేమైతే ఈరోజు మా ఊర్లో జరిగే మోహన పండుగ గురించి ప్రత్యేకంగా చెప్తున్నాం. ఎందుకంటే మా ఊర్లో జరిగినట్టు పండుగ ఎక్కడ జరగదు. ఇప్పుడు మసీద్ దగ్గరికి వెళ్తున్నాం. మసీద్ చాలా పెద్దగా ఉంటుంది మా ఊర్లో, ఈ విధంగా ఎక్కడ ఉండదు అనుకుంటున్నాను నేనైతే. చూడవచ్చు, ఇక ఎర్లీ మార్నింగ్ 2 నుంచే నుంచి స్టార్ట్ అయ్యిండు జనాలు. అందరూ ప్రతి ఒక్కరు కూడా కట్టెల్లో కొవ్వొత్తులు పెట్టుకొని మంటలతో పెద్ద పీరు సవారి కోసం అంతా ఎదురు చూస్తున్నారు. ఎర్లీ మార్నింగ్ చిన్నపిల్లలు పెద్దవాళ్ళు మ్యాక్సిమం అంతా మా ఊరు మొత్తం వచ్చేసిండు. ఇప్పుడే మన ముందరికి ఒక చిన్న పీరు వచ్చేసింది, దాని బుక్క పీరు అంటారు. ఇక్కడ బుక్క పీరు వెయిటింగ్లో ఉంది పెద్ద పీరు కోసం. మనం ఇంకా కాసేపట్లో లోపల ఉన్న ఇంకా మిగిలిన 4 పీర్లు కూడా బయటకు వస్తాయి. మీరైతే మసీద్ని కూడా చూడొచ్చు, చాలా నీట్గా అలంకరించింది మా ఊర్లో. ఇక్కడ ఈ పండుగని చాలామంది హిందువులు ఎక్కువ జరుపుకుంటారు. ఇక్కడ హిందూ ముస్లిం తేడా లేకుండా ఈ పండుగను చాలా ఘనంగా చేస్తాం మేమైతే. ఆ ఊరు గురించి ఇప్పటివరకు ఏ యూట్యూబ్ ఛానల్లో కానీ టీవీ న్యూస్లో కూడా రాలేదు. అందుకని మేము ఈరోజు ప్రత్యేకంగా ఈ వీడియోని తీస్తున్నాం. చూడొచ్చు, ఇప్పటికి మొత్తానికి లోపల ఉన్న పీర్లన్నీ బయటకు వచ్చేసాయి. ఈ మసీద్లో మొత్తం 5 పీర్లు ఉంటాయి. ఆ పీర్లు పెద్ద పీర్ అంటారు. ఇక్కడ ఈ పీర్కి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడొచ్చు, ఇప్పుడు ర్యాలీ స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి ఈ పీర్ ఇక్కడ నుంచి ఒక మెయిన్ దర్గా దగ్గరికి ఇక్కడ ఉన్న ఈ 6 పీర్లన్నీ కూడా మెల్లమెల్లగా అక్కడికి వెళ్తాయి. అక్కడ ఉన్న మెయిన్ పెదాయ దర్గా దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుని మళ్ళీ యథావిధిగా ఈ మసీదుకి తిరిగి వస్తాయి. ఓకే, మనం ఈ దారి గుండా మెయిన్ దర్గా దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ మెల్లమెల్లగా పీర్లు కూడా దగ్గరికి వస్తున్నాయి. జనాలు ఇంకా చాలామంది పెరుగుతున్నారు తప్ప తగ్గుతలేరు. ఇక్కడ ఇంకోటి చెప్పుకోవాల్సింది ఏముందంటే, చిన్న చిన్న పల్లెటూర్లు, మా ఊరికి చుట్టుపక్కల ఉన్న పల్లెటూర్ల నుంచి కూడా జనాలు చాలా ఎక్కువ మొత్తాలు ఇక్కడికి వస్తారు. ఎందుకంటే మా ఊర్లో జరిగే పీర్ల పండుగ అంత ఘనంగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు, ఇప్పుడైతే 2 పీర్లు మన ముందరకు వచ్చేసినాయి. ఈ పీర్లు వచ్చి కూడా అక్కడ ముందర దానికి ఆపోజిట్లో ఒక మసీద్ ఉంది చిన్నది. ఆ మసీద్లో కూడా ఒక పీరు ఉంటుంది. ఆ పీర్లను మొక్కడానికి ఫస్ట్ ఇక్కడికి వస్తాయి. ఇక్కడ నుంచి డైరెక్ట్ దర్గా దగ్గరికి వెళ్ళి దర్గా దగ్గర కూడా మొక్కులు తీర్చుకొని మళ్ళీ యథావిధిగా వాటి మసీదులకు అవి వెళ్ళిపోతాయి. జనాలు చాలా ఉత్సాహంతో ఎదురుస్తున్నారు. అక్కడ చూడండి, మంటలతో ర్యాలీ చేస్తూ ఆ పెద్ద పీరు ఏ విధంగా వస్తుందో ఆ పీర్లంబడినే జనాలు కూడా వస్తుంటారు. ఇక్కడ ఈ పండుగను ముస్లింల కన్నా హిందువులు ఎక్కువ చేసుకుంటారు. ఇక్కడ చూడండి, మొత్తం అలాయి చుట్టూ పెద్ద పెద్ద మంటలు పెట్టి కట్టెలు వేసి అలాయి చుట్టూ కోలాటాలు వేస్తూ చాలా ఎంజాయ్ చేస్తుంటారు జనాలు. బ్యాండ్ భజంత్రీలతో కూడా ఊరేగింపు జరుగుతుంది ఇక్కడ. ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఇష్టంగా ఈ పీర్లను మా ఊర్లో చేస్తారు. ఈ మోహనం రోజు ఈవినింగ్ మళ్ళీ పీర్లు ఇక్కడ నుంచి బాయికి వెళ్తామంటాం మేము. అంటే ఇప్పటితో మోహరం పండుగ క్లోజ్ అవుతుంది ఈవినింగ్తో. ఇప్పుడైతే ఎర్లీ మార్నింగ్ అన్ని పీర్లు కలిసి దర్గా దగ్గరికి వచ్చి దర్శనం చేసుకుంటాయి. మనం చూస్తున్నాం కదా, ఆపోజిట్ ఉన్నదే మెయిన్ దర్గా అనమాట. ప్రతి పీరు కూడా వచ్చి ఇక్కడ వచ్చి మొక్కి మళ్ళీ వాళ్ళ స్థానానికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఈ పెద్ద పీరుని ఆపాలంటే చాలా కష్టం. ఎందుకంటే అక్కడ ఉన్న వ్యక్తి చాలా సిగంతో ఊగిపోతుంటాడు. అందుకనే చాలామంది నెమలికల కట్టెలతో మ్యాక్సిమం ట్రై చేస్తుంటారు ఆపడానికి. ఆ పీరు వెయిట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. వెయిట్ చాలామంది దాన్ని చుట్టుముట్టు పడుతుంటారు ఆ పీర్ని. చూడండి, బాగా చూడండి. మ్యాక్సిమం ఏ పల్లెటూరులో కూడా ఇంత ఘనంగా పీర్ల పండుగ అయితే జరగదు నాకు తెలిసి. కానీ మా ఊర్లో మాత్రం చాలా ప్రత్యేకం. ప్రతి సంవత్సరం వేలాది మంది జనాలు ఇక్కడికి వచ్చి తమ మొక్కులు తీర్చుకుంటూ
ప్రతి ఒక్కరు గ్యారమి పండుగలాగా చేస్తుంటారు. అంటే ఆటలు తెంపడం కానీ ఆ విధంగా చేసి ఓ రోజు ఆనే నైట్ మొత్తం విరగాసి పీర్లను చూసి వెళ్తుంటారు. మళ్ళీ పీర్లు యథాస్థానానికి బయలుదేరినాయి. అంటే మళ్ళీ ఎక్కడైతే మసీద్ నుంచి వచ్చినావో మళ్ళీ సేమ్ తిరిగి అదే మసీద్కి వెళ్తాయి. ఇక్కడ మా డ్రైవర్ మాట్లాడుతున్న వాళ్ళ ఫ్రెండ్ పీరు పట్టిందని. మళ్ళీ తెల్లవారుజాము మార్నింగ్ నుంచి మళ్ళీ పీర్లకు పూజలు స్టార్ట్ అవుతాయి. ఈరోజు ఈవినింగ్ టైంలో సాయంత్రం 5 o'clock అట్లా ఇక్కడ నుంచి పీర్లు బాయికి బయలుదేరుతాయి. పెదాపీర్ వచ్చింది. పెదాపీర్ సవాల్ కోసం చాలా మంది వెయిట్ చేస్తుంటారు. ఓకే ఫ్రెండ్స్, మా ఊర్లో జరిగే పీర్ల పండుగ మీకు ఏ విధంగా అనిపిస్తుందో మా కామెంట్లో చెప్పండి. ఇక్కడైతే చూడొచ్చు మీరు, చాలా పెద్ద అలా ఇంకో ఇక్కడ కనిపించే ఈయన్నే పెద్ద పీరు పట్టిండు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.